వంటగదికి స్వాగతం. ఈరోజు మా వంటగదిలో మనం బెండకాయ ఫ్రై చేయడం నేర్చుకుందాం. దానికి కావాల్సిన పదార్థాలు: బెండకాయలు 1/2 కిలో చిన్నగా కట్ చేసుకోవాలి. దీనికి పచ్చిమిర్చి కొన్ని, ఎండుమిర్చి, పోపు దినుసులు, జీలకర్ర, వెల్లుల్లి ఇట్లా మొత్తం పైది తీసేసి ఒలిచి ఉంచుకోవాలన్నమాట. వెల్లుల్లి, ఆయిల్ 2-3 టేబుల్ స్పూన్లు, సాల్ట్ మనకు సరిపడా, కారం 1 టీ స్పూన్, కరివేపాకు కొంచెం, పసుపు 1/2 టీ స్పూన్. ఇప్పుడు తయారు చేయటం చూద్దాం. ఇప్పుడు మన స్టవ్ వెలిగించి పాన్ పెడదాం. మనకు కాగింది, వేడైన తర్వాత ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుందాం. కాగిన తర్వాత ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, జీలకర్ర వేసి వేయించుదాం. ఇవి వేగిన తర్వాత ఆవాలు చిప్పట్లాడిన తర్వాత అప్పుడు ఎండుమిర్చి, ఒలిచి ఉంచుకున్న వెల్లుల్లి, కొంచెం కరివేపాకు వేసి ఇప్పుడు కట్ చేసిన ఇవి వేగని అని చూద్దాం. నూనెలో వేగని. ఇప్పుడు కట్ చేసిన పచ్చిమిర్చి, దీనిలో కొద్దిగా పసుపు వేద్దాం. ఇప్పుడు చిన్నగా కట్ చేసిన బెండకాయ ముక్కలు వేసి ఇప్పుడు ఫ్రై చేసుకుందాం. ఒకసారి మూత పెడతాం. దీని మీద ఒక 2 నిమిషాలు నూనెలో కాస్త బెండకాయలు మెరిగిన తర్వాత అప్పుడు తీసి చూద్దాం. ఒక 2 నిమిషాలు అవుతాం. ఇప్పుడు మూత తీసి చూద్దాం మనం. ఇప్పుడు నూనెలో చక్కగా బెండకాయ ముక్కలు మగ్గినాయి కాబట్టి ఇక మనం మూత పెట్టక్కర్లేదు. ఇలాగే చక్కగా పొడి పొడిగా ఫ్రై అయ్యేంత వరకు మనం వేయించుకుందాం. ఒక 5 నిమిషాలు వేయించిన తర్వాత అప్పుడు ఉప్పు, కారం వేద్దాం. కాసేపు ఇలాగే వేగనిద్దాం. ఇప్పుడు ఎంతవరకు వేగింది చూద్దాం. ఇప్పుడు దీనిలో మనం కొంచెం ఉప్పు, కొద్దిగా కారం, పచ్చిమిర్చి వేసాం కాబట్టి ఎక్కువ వేసుకోక్కర్లేదు. ఇలాగా 1 నిమిషం వేస్తే సాల్ట్ తడి కూడా పోతుంది. అప్పుడు చక్కగా ఫ్రై రెడీ అవుతుంది. 1 నిమిషం ఇలా వేయించి అప్పుడు దించుకోవచ్చు. ఇప్పుడు బెండకాయ ఇప్పుడు రెడీ అయిపోయినట్టే.
ఇంక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేద్దాం. ఆపేసి ఇది అన్నంలో సర్వ్ చేసుకోవచ్చు.